previously. First part it's a PGA. PGA full form వచ్చేసి programmable ఆర్ ప్రైవేట్, రెండిట్లో ఏదైనా అనొచ్చు, ప్రోగ్రామబుల్ ఆర్ ప్రైవేట్ గ్లోబల్ ఏరియా. చదివేటప్పుడు ఏదో ఒకటే చదవండి, బట్ బై డిఫాల్ట్గా ప్రోగ్రామబుల్ గ్లోబల్ ఏరియాని మనం రీడ్ చేస్తాం. బై డిఫాల్ట్ వాట్ వీ కెన్ సే దట్ దిస్ ఈజ్ ఏ ప్రోగ్రామబుల్ global area. The second one, SGA, System Global Area. So third one, background processes. Fourth one, database. ఓకే, సో ఫోర్త్ పార్ట్ వచ్చేసి డేటాబేస్. ఓకేనా, మనం ప్రీవియస్ డయాగ్రామ్లో ప్రీవియస్ క్లాస్లో డెఫినేషన్ చెప్పాం డేటాబేస్కి. సేమ్ అదే డెఫినేషన్ మళ్ళీ నేను ఒకసారి గుర్తు చేస్తాను. సో దాని ప్రకారంగా ఆల్రెడీ వీడియోలో చెప్పాను. ద సేమ్ థింగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హియర్. ప్రీవియస్ వీడియోస్ చూడకుండా అటెండ్ అయితే మాత్రం మీకు చాలా వేస్ట్ అన్నమాట టైము. ట్రై టు complete that videos as early as possible. Now Oracle database architecture. So we can say that it is the combination of instance plus database, right? Instance plus database అని చెప్పాం. So again instance is nothing but అంటే ఇన్స్టెన్స్ అనగా ఏంది అని అర్థం అనమాట. ఇన్స్టెన్స్ is nothing but it is a server process. Okay, it is a server process. It is nothing but it's a server process, and it is divided into two parts mainly. అంటే ఇది రెండు విధాలుగా డివైడ్ చేసాం. సో టూ పార్ట్స్ మెయిన్లీ, దట్ మీన్స్ మెమరీ స్ట్రక్చర్ అండ్ సెకండ్ పార్ట్ దాంట్లోనే బ్యాక్గ్రౌండ్ ప్రాసెసెస్. ఓకేనా, సో ఫైనల్గా మీరు ఇన్స్టెన్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు, ఈ రెండు పార్ట్లలో మీరు దీన్ని చెప్పుకోవచ్చు. లైక్ ఇన్స్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎట్ సర్వర్ ప్రాసెస్. ఈ విధంగా మీరు యారో మార్క్ ఇచ్చి దీనికి సింపుల్గా ఇన్స్టెన్స్ అని పెట్టుకోవచ్చు. ఈ రెండు భాగాలు కలిస్తే ఇన్స్టెన్స్ అయింది. అంటే ఇన్స్టెన్స్ అంటే ఏంది, ఒక సర్వర్ ప్రాసెస్. అది దాన్ని మళ్ళీ రెండు విధాలుగా మనం డివైడ్ చేయొచ్చు. ఒకటి మెమరీ స్ట్రక్చర్, రెండోది బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. తర్వాత మెమరీ స్ట్రక్చర్ అనేది రెండు పార్ట్లు అవుద్ది మళ్ళీ. ద మెమరీ స్ట్రక్చర్ ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్. Those are called, first one is PGA, second one is SGA. Okay na? Second one is SGA. మెమరీ స్ట్రక్చర్లో రెండు భాగాలు ఉంటాయి, ఒకటేమో PGA, రెండోది SGA. PGA అంటేనేమో ప్రోగ్రామబుల్ గ్లోబల్ ఏరియా, అంటే ప్రైవేట్ గ్లోబల్ ఏరియా. అది సపరేట్గా
ఒక్కొక్కరికి కొంత స్పేస్ అనేది అలొకేట్ అయ్యింది. ఇప్పుడు మనం నెట్ బ్యాంకింగ్లో లాగిన్ అయ్యాం అనుకోండి, మనం లాగౌట్ అయిన దాకా మనకి ఫాస్ట్గా ఉండాలంటే మనకంటూ కొంత మెమరీ అనేది వెబ్సైట్లో నుంచి ప్రొవైడ్ చేస్తారు. ఈ మెమరీని పర్సనల్ మెమరీ అంటాం. అంటే దీన్ని ప్రోగ్రామబుల్ గ్లోబల్ ఏరియా. ఎస్జీ అంటే షేర్డ్ అనమాట. డేటా అనేది అందరికీ కామన్గా. ఇప్పుడు షేర్డ్ పూల్ అంటే ఏంటి, లైక్ యూట్యూబ్ ఉంది. యూట్యూబ్లో మీకు మెమరీ అనేది ఎస్జిఏ కింద వస్తుంది. పర్టికులర్గా మీకంటూ ప్రత్యేకంగా ఒక మెమరీ అలొకేట్ అవటం ఉండదు అక్కడ. మీరు లాగిన్ అయితే ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యి పూల్లో వెళ్ళిపోతుంది, షేర్డ్ అనమాట. అందుకని ఒక వీడియో ఒకసారి చూస్తే రెండోసారి ఇంకా ఫాస్ట్గా వస్తుంది. సో నంబర్ ఆఫ్ అనేది దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది, షేర్డ్ అండ్ ప్రైవేట్. షేర్డ్ గ్లోబల్ ఏరియా, ప్రైవేట్ గ్లోబల్ ఏరియా. సో దీన్ని మెమరీ స్ట్రక్చర్ 2 పార్ట్స్. బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లో ఆల్రెడీ మీకు చెప్పాను 5 ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. మన బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ చెప్పుకున్నప్పుడు ఇంపార్టెంట్ 5 అని చెప్పాము, వాటిని షార్ట్ కట్లో రాసాం. ఆ షార్ట్ కట్స్కి ఫుల్ ఫామ్స్ చెప్తాను ఇప్పుడు. షార్ట్ కట్లో వచ్చేసి పీమాన్, ఎస్మాన్, డిబిడబ్ల్యూఆర్, ఎల్జీడబ్ల్యూఆర్, సికేపిటి. ఓకే. సో ఇది కంప్లీట్గా ఒక ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే ఇంతవరకు గుర్తుండాలి సింపుల్గా. ఒక డయాగ్రామ్లోనైనా సరే ఈ విధంగా అయినా సరే గుర్తుపెట్టుకోవాలి. కమింగ్ టు డేటాబేస్. ఈ డేటాబేస్ గురించి ఇక్కడే చెప్దాం, ఎందుకంటే యువతల బాక్స్ ఆల్రెడీ ఖాళీ ఉంది కాబట్టి. 4th పార్ట్లో డేటాబేస్ అంటే ఏంటి. సో డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ఫిజికల్ ఫైల్స్. డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ద combination of physical files. సో those are, దీంట్లో పార్ట్స్ ఏబిసి పెడదాం, ఓకేనా. అన్నిట్లో ఆల్రెడీ 1 2 3 ఉన్నాయి కాబట్టి ఏబిసి తీసుకుందాం. ఫస్ట్ ఏంటంటే డేటా ఫైల్స్. డేటాబేస్లో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది డేటాబేస్ అంటే డేటా ఫైల్స్, దానికి సంబంధించిన డేటా ఫైల్స్. బి, వీటిని కంట్రోల్ చేసి కంట్రోల్ ఫైల్స్. సి, వాటిని ఏదైనా లాస్ అయితే మళ్ళీ రికవర్ చేసుకోవడానికి వచ్చేవి రీడు లాగ్ ఫైల్స్. రీడు లాగ్ ఫైల్స్. ఈ 3 రకాల ఫైల్స్ ఇంపార్టెంట్ అన్నమాట. డేటాబేస్లో 3 టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. ఒకటి డేటా ఫైల్, రెండోది కంట్రోల్ ఫైల్, మూడోది రీడు లాగ్ ఫైల్. సో ఈ సింపుల్గా ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే ఇట్ కంప్లీట్స్ సో డేటాబేస్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్. ఇట్ కంప్లీట్స్ ది డేటాబేస్ ఆర్కిటెక్చర్. మీరు డయాగ్రమాటిక్గా రిప్రజెంట్ చేసినా కూడా ఈ విధంగానే కంప్లీట్ చేసుకోవాలి. సో ఓకే, ఇప్పుడు డీటెయిల్గా వెళ్దాం. ఈ రోజుతో ఆర్కిటెక్చర్ కంప్లీట్ అయిపోతుంది. దట్ మీన్స్ మెయిన్ ఓవర్వ్యూ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు డయాగ్రామ్ అంటే డయాగ్రామ్లో ఇవన్నీ కవర్ అవుతాయి. సో నేను మళ్ళీ సింపుల్గా ఒక డయాగ్రామ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేక్ ఇట్ ఫాస్ట్. ఒక డయాగ్రామ్ మళ్ళీ సింపుల్గా డ్రా చేస్తాను ఈజీ అండర్స్టాండింగ్కి. కొంచెం బాక్సుల సైజ్ తగ్గించాను, నో ప్రాబ్లం. స్పేస్ అనేది సరిపోవట్లేదు కాబట్టి. సో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్కి ఇది, తర్వాత స్క్వేర్ కానీ ఏ బాక్స్ అయినా మీ ఇష్టం, ఎలాగైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. వీ కెన్ డివైడ్ దిస్. ఈ పోర్షన్ని 3 బాక్సుల కింద డివైడ్ చేద్దాం. ఇట్స్ లైక్ 3 parts. So those are called, the first part is shared pool area, and the second part is database buffer cache, and the third part is redo log buffer cache. So that's why I'm not representing the part names. Already you know the previous diagram. This is the shared pool area and database buffer cache, redo log buffer cache. This one is the background process. Coming to the background process, first I will type the background process. After that I will draw the boxes. Let me take capital letters pmon, smon, and dbwr, lgwr, ckpt. Okay,
So these are the 5 important background process. Got it. ఈ 5 important background process కి we can split like internally with a boxes. సో మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసిన ఈ డయాగ్రామ్ మర్చిపోమాకండి, ఎందుకంటే ఈ డయాగ్రామ్ మీకు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే మీరు ఓవర్ వ్యూ అంత బాగా చెప్పొచ్చు అనమాట. సో దట్ ఈస్ వై ఐఎమ్ టెల్లింగ్ వన్ అగైన్ అండ్ అగైన్. లెట్ మీ టేక్ data files, data files. Second one, control files. Shall we take control files? Control files తర్వాత redo log files అండి. As your wish, redo log files. సో ఇప్పుడు మొత్తం కవర్ అయింది. దీంతో పాటుగా మనం ఒక యారో మార్క్ పెట్టి పీజీఏ కవర్ చేసాం. ఇక్కడ ఒక యారో మార్క్ ఇచ్చి దిస్ వీ క్యాన్ సే దట్ పీజీఏ, ప్రోగ్రామబుల్ గ్లోబల్ ఏరియా. ఓకేనా? సో దిస్ ఈజ్ సింప్లీ అవర్ టోటల్ డయాగ్రామ్. సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది 1, 2, 3 ఈ 3 భాగాలు వచ్చేసి ఇన్స్టెన్స్ అంటాం. ఈ 3 భాగాలని మనం ఇన్స్టెన్స్ అని కాల్ చేస్తాము. ఈ 4th పార్ట్ని వచ్చేసి డేటాబేస్ అని కాల్ చేస్తాం. ఇంతకుముందు మీకు చూపించినట్టుగా ఈ 3 పార్ట్స్కి let me do this. One, 2, 3, we can say 4. ఈ 4 పార్ట్స్లో సో ఇక్కడ సబ్ డివిజన్ ఉందండి. మనకి ఇక్కడ సబ్ డివిజన్ ఉంది. దీన్ని షేర్డ్ పూల్ ఏరియా అంటాం. షేర్డ్ పూల్ ఏరియా, షేర్డ్ పూల్ ఏరియా. సో షేర్డ్ పూల్ ఏరియాలో కూడా మళ్ళీ 2 భాగాలు ఉన్నాయి. ఒకటేమో లైబ్రరీ క్యాచే, దిస్ ఈజ్ కాల్డ్, యువతల భాగాన్ని లైబ్రరీ క్యాచే, అండ్ యువతల వైపు ఉన్న భాగాన్ని డేటా డిక్షనరీ క్యాచే, డేటా డిక్షనరీ క్యాచే. సో దీన్ని పై భాగాన్ని మనం కొంచెం షార్ట్ కట్లో చేద్దాం. డిక్షనరీని పూర్తిగా రాయట్లా, నేను జస్ట్ .dict అని పెట్టి డాట్ పెడుతున్నా. డేటా డిక్షనరీ క్యాచే, మీరు పూర్తి పేరు రాసుకోండి. ఇక్కడ డేటాబేస్ బఫర్ క్యాచే, DBCC లేదా DBBC. సో DBBC డేటాబేస్ బఫర్ క్యాచే షార్ట్ కట్లో రాశాను. సార్ వేరే చోట ఎట్లా లేదని మాకండి, షార్ట్ కట్లో రాస్తున్నాను నేను అంతే. రీడూ లాగ్ బఫర్ క్యాచే. RL అంటే రీడూ లాగ్ అనుకోండి, BC అంటే బఫర్ క్యాచే, DB అంటే డేటాబేస్, BC అంటే బఫర్ క్యాచే, రెండిట్లో కామన్. సో ఈ విధంగా మీరు డేటాబేస్ డయాగ్రామ్ గుర్తుపెట్టుకున్న తర్వాత మీకు చెప్పాను బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లకి పూర్తి పేర్లు చెప్తానని. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లో మొట్టమొదటిది PMON అంటే P ఫర్ ప్రాసెస్ అండి, ప్రాసెస్ మానిటర్. SMON, S అంటే సిస్టమ్, మిగతా మానిటర్ కామన్ అన్నిటిలో, సిస్టమ్ మానిటర్. తర్వాత DBWR, DB అంటే డేటాబేస్ అండి, WR అంటే రైటర్. WRలో ఫస్ట్ పార్ట్ WR అంటే రైటర్. LGలో కూడా అంతే, లాగ్
ఎల్ఓజి లాగ్ అంటే ఎల్జి లాగ్ రైటర్. ఫిఫ్త్ పాయింట్ చెక్ అంటే సీకే, పీటీ అంటే పాయింటర్, చెక్ పాయింటర్. సో ఈ విధంగా మనం 5 బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ని డిఫైన్ చేసుకున్నాము. లెట్ మీ గివ్ డిఫరెంట్ కలర్స్ ఫర్ దిస్ టు ఐడెంటిఫై ఈజీలీ అదర్ కలర్స్. Then the last one is okay, check pointer. So this is the way we have to remember. So these are the background process, 5 important background process. These are the 5 important background process we need to remember. ఇంతవరకు ఫస్ట్ మీకు ఒక థరోగా ఐడియా రావాలి. వెంటనే మీకు మైండ్లోకి డేటాబేస్ ఆర్కిటెక్చర్ అనగానే ఈ డయాగ్రామ్ రావాలి. 1 2 3 4 ఇటువైపు పీసీఏ. ఈ 3 భాగాలు అంటే ఎస్జీ అంటే ఏంది, రెండో పార్ట్ ఉంది కదా, సెకండ్ పార్ట్ని ఎస్జీ అంటాం. పార్ట్ 2 ఇది ఉంది కదా ఈ బాక్స్, దిస్ ఈజ్ కాల్డ్ ఎస్జిఏ. ఎస్జిఏ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ గ్లోబల్ ఏరియా. ఈ 3 వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసు. 3 ఈజ్ కాల్డ్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ని 3 అన్నాం. ఫోర్త్ పార్ట్ వచ్చేసి డేటాబేస్. ద ఫోర్త్ పార్ట్ ఈజ్ ద డేటాబేస్. నౌ సో ఈ విధంగా ఫస్ట్ డయాగ్రామ్ అనేది మీకు మైండ్లోకి తొందరగా అలవాటు అయిపోవాలి. చెప్పే విధానంలో తొందరగా అలవాటు అవ్వాలి. ఇక్కడ డేటాబేస్లో కూడా డేటా ఫైల్స్ ఆర్డర్లో కంట్రోల్ ఫైల్స్ అండ్ రీడ్ లాగ్ ఫైల్స్, వీటి గురించి కూడా మీకు క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ అనేది నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. బట్ ఇంతవరకు తరోగా ఉండండి. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ది ఆర్కిటెక్చర్, హౌ ఇట్ విల్ బి వర్క్స్, how it works. Okay, now I am going to explain the architecture diagram, how it works when database is going to work. సో డేటాబేస్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది ఈ ఆర్కిటెక్చర్ని బేస్ చేసుకొని, లాజికల్గా ఇది మనకు కనిపించింది, ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది మనకు కనపడదు. బట్ వీ కెన్ ఎక్స్ప్లెయిన్ లాజికల్గా ఒక అజంప్షన్ బేస్ చేసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. దీన్ని లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే నేను కాపీ చేశాను. సేమ్ ఇదే డయాగ్రామ్ని మళ్ళీ కొంచెం కింద బాక్స్లో పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ సినారియో 1 సినారియో 2 మనకి డేటాబేస్లో మీకేంటి, ఒక బ్యాంక్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు మీరు ఏటీఎంకి వెళ్తారు, బ్యాలెన్స్ చెక్ చేస్తారు. బ్యాలెన్స్ చెక్ అంటే ఏంటది, బ్యాలెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ we are at ATM. Okay, we can check balance. ఈ బ్యాలెన్స్ చూడటం వల్ల మన అకౌంట్లో ఏమైనా మార్పు వచ్చిద్దా అంటే, ఇప్పుడు రోజు ఏటీఎంకి వెళ్ళి ప్రతిరోజు ఏటీఎం కార్డు పెట్టి బ్యాలెన్స్ చూస్తే డబ్బులు ఏమైనా పెరుగుతాయా తగ్గుతాయా? లేదు. అంటే నో చేంజ్. దిస్ ఈజ్ కాల్డ్ సెలెక్ట్ స్టేట్మెంట్ అనమాట. సెలెక్ట్ స్టేట్మెంట్ అంటే ఉన్నదాన్ని చూసుకోవటం వరకే పని. సెలెక్ట్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే ఆ ఉన్న ఇన్ఫర్మేషన్ మనకు కనపడిద్ది, సెలెక్ట్ చేసుకుంటాం, ఓకే, అది రిట్రీవ్ అయింది, డేటా రిట్రీవల్ అనమాట. దీని ఏమంటామంటే సెలెక్ట్ స్టేట్మెంట్స్. సెలెక్ట్తో స్టార్ట్ అయ్యే స్టేట్మెంట్ అంటే కమాండ్స్ అంటాం. డేటాబేస్ లాంగ్వేజ్లో కమాండ్స్ అనొచ్చు, క్వెరీస్ అనొచ్చు. క్వెరీస్ మనం వాడే కమాండ్స్ అంటే మనం రాసే లైన్స్ ఏదైతే ప్రోగ్రామ్ ఉంటుందో, సింగిల్ వర్డ్ కమాండ్స్, 2 వర్డ్స్ కమాండ్స్, 2-3 లైన్లు కమాండ్స్, ఇలా ఉండే వాటిని కమాండ్స్ లేదా క్వెరీస్ అని కాల్ చేస్తాము. అవి స్టార్ట్ అయ్యే పదాలు స్టార్టింగ్లో సెలెక్ట్ కమాండ్, సెలెక్ట్తో స్టార్ట్ అయితే ఇంకా తర్వాత ఏదైనా ఉండని నో ప్రాబ్లం. సెలెక్ట్తో ఇఫ్ స్టార్ట్ సెలెక్టెడ్, ఎగ్జాంపుల్ వచ్చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని వచ్చింది, అంటే పలానా టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కావాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని కొట్టాం, ఓకేనా. విలియం డాట్ అకౌంట్ అనుకో, సపోజ్ ఎగ్జాంపుల్ అకౌంట్ అంటే బ్యాలెన్స్ గురించి ఇలా ఒక క్వెరీ పెట్టాం. నా అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉందో డిస్ప్లే అయింది అంతే. జస్ట్ ఇట్ విల్ డిస్ప్లే రిజల్ట్ ఓన్లీ. ఇట్ విల్ డిస్ప్లే రిజల్ట్ ఇఫ్
దట్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ది డేటాబేస్. డేటాబేస్లో కనుక అది ఉంటే మీకు రిజల్ట్ వచ్చింది, లేకపోతే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నా, సార్ నాకు ఎస్క్యూఎల్ డెవలపర్ గురించి నేర్పమని అని అడిగారు ఎవరో ఒకళ్ళు. అరే నాకు వచ్చింది డీబీఏ, ఇంతవరకే చెప్పగలను, నాకు రాంది నేను అడిగితే చెప్పలేను అంటే ఏంది? దట్ ఈజ్ దట్ ఈజ్ నాట్ మై ఇన్ స్కోప్, నాకు పరిధిలో లేదు అది. అంటే నా డేటాబేస్లో నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్లో నా మెమరీలో లేదు కాబట్టి నేను చెప్పలేను. ఒకవేళ నేర్చుకొని చెప్తే అది సపరేట్ థింగ్. బట్ ప్రజెంట్ నా దగ్గర అయితే అవైలబిలిటీ లేదు కాబట్టి నేనేం చెప్తా, నా వల్ల కాదు బాబు, నాకు వచ్చింది డీబీఏ కావాలంటే చెప్పు నేర్పిస్తా, అంతేగాని నా వేరేది అడిగితే నాకు రాదు, ఎవరన్నా చూసుకో అని చెప్తా. లేదా తెలిసిన వాళ్ళు ఎవరుంటే కనుక్కొని నీకు చెప్తానని చెప్తా. అంటే ఒక సెలెక్ట్ కమాండ్ ఎవరో ఒకరు మనం ఎంక్వైరీ చేశారు, ఆ ఎంక్వైరీ చేసినప్పుడు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే దట్ ఈస్ కాల్డ్ రిట్రీవల్ అనమాట. ఒక ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు వెంటనే మనం రెస్పాండ్ అవుతాం, అదేంటి మన దగ్గర ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఏదో ఒక ఇంగ్లీష్ వర్డ్ మనకి రోజు మాట్లాడుకునే దాంట్లోనో లేదా ఎక్కడన్నా విన్న దాంట్లోనో ఏదో ఒక పదం వేరే వాడు అడిగాడు మనల్ని. ఓకే, మీకు మామూలు పదాలు అయితే తెలిసిపోతాయి కాబట్టి ఆలోచించుకోవడానికి ఇంకో కొత్త పదం ఇస్తాను నేను. ఇన్కార్టినేషన్. ఇన్కార్టినేషన్ ఈ పదాన్ని అడిగినప్పుడు మిమ్మల్ని అడిగా నేను, మీరేం చెప్తారు? సార్ మాకు తెలియదు, డిక్షనరీలో కానీ గూగుల్లో కానీ చూసుకొని చెప్తామంటారు. అంటే నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏం ఫాస్ట్గా వచ్చిద్ది, నీ దగ్గర తెలియకపోతే ఇన్ఫర్మేషన్ లేట్ అయింది. ఈ ఫాస్ట్గా వచ్చే మెమరీనేమో మన దగ్గర ఉన్న మెమరీ అంటాం, లేటుగా వచ్చే మెమరీనేమో డిక్షనరీలో, అంటే మీకు తెలిసిన వర్డ్స్, వాట్ ఎవర్ ద వర్డ్స్ యు నో, దట్ మీన్స్ మీకు తెలిసిన పదాలని. సో మీకు తెలిసిన పదాలు ఏవైనా ఉన్నాయి, లైక్ నోన్ వర్డ్స్ అంటాం. we can say that this is from library cache. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? లైబ్రరీ క్యాచ్ల నుంచి వస్తాయి. అంటే వెంటనే. తెలియకపోతే అన్నోన్ వర్డ్స్, మనకి తెలియని పదాలు, అన్నోన్ వర్డ్స్. వీ షుడ్, ఇప్పుడు అంతా గూగుల్ కాబట్టి మనం గూగుల్ చెప్పుకుందాం. వీ షుడ్ గూగుల్ ఇట్. అది తప్పు ఇచ్చినా రైట్ ఇచ్చినా వీ షుడ్ గూగుల్ ఇట్ ఫస్ట్. లేదు ఇంకొంచెం ఒళ్ళు బద్దుకోలేనివాడు ఏం చేస్తాడు, కొంచెం చదువుకునే ఎక్కువ మంచిగా, వెంటనే డిక్షనరీ ఓపెన్ చేస్తాడు. హీ విల్ గో ఫర్ డిక్షనరీ డైరెక్ట్లీ. హీ గో ఫర్ డిక్షనరీ అండ్ సెర్చ్ ఫర్ దట్ వర్డ్, రైట్? ఇదే కదా మనం చేసే పద్ధతి. డిక్షనరీ ఓపెన్ చేస్తాం, ఆ పదం గురించి వెరిఫై చేస్తాం. ఇన్కార్టినేషన్ అంటే ఏంది సార్ అడిగాడు, ఇన్కార్టినేషన్ అంటే, లేదు ఫ్రెండ్ అడిగాడు, ఇన్కార్టినేషన్ అంటే ఏంటి, ఇది చూసిన తర్వాత మనం చూసిన వెంటనే ఏం చేస్తాం, ఈ పదాన్ని ఫస్ట్ మనం గుర్తుపెట్టుకుంటాం. వాట్ ఈజ్ మెంట్ బై ఇన్కార్టినేషన్? ఫస్ట్ ఈ ఇన్కార్టినేషన్ అంటే ఏందబ్బా అనేది ఒక పదం తెలియంది వస్తే ఫస్ట్ వీ కెన్ రిమెంబర్. ఫస్ట్ మనం గూగుల్ చూసి మనం గుర్తుపెట్టుకుంటాం ఆ పదాన్ని. ఎందుకంటే మళ్ళీ అడిగినప్పుడు మళ్ళీ గూగుల్ చేయలేం కదా. ఫస్ట్ వీ హ్యావ్ టు రిమెంబర్ దట్. ఫస్ట్ మనం ఏం చేస్తాం, రీడ్ చేస్తాం. ఏమ రైట్? ఫస్ట్ సెర్చ్లోకి వెళ్తాము, వాడు ఫైండ్ అవుట్ అవగానే రీడ్ చేస్తాము, తర్వాత రిమెంబర్ చేసుకుంటాము, తర్వాత వెంటనే అడిగిన వాళ్ళకి చెప్తాం. దెన్ we will tell to our ఫ్రెండ్ అడిగాడు అనుకున్నాం. ఇది మనం చేసే రెగ్యులర్గా ఒక పద్ధతి. ఏదైనా ఇన్ఫర్మేషన్ మనల్ని అడిగారు పలానా జాబ్ గురించి అని, నాకు తెలియదు నేను కనుక్కొని చెప్తాను అంటాను. అంటే ఏంది, ఫస్ట్ నా దగ్గర ఉంటేనే వెంటనే చెప్పేస్తా, లేకపోతే కనుక్కొని దాని మీద వర్క్ చేసి గుర్తుపెట్టుకొని చెప్తాను. గుర్తుపెట్టుకోకుండా చెప్పలేనుగా. ఇప్పుడు సెర్చ్ చేశాను, సెర్చ్లో ఇన్కార్టినేషన్ అని కొట్టగానే గుర్తుండిద్ది, నాకు ఉండదు. దాన్ని ఫస్ట్ చదవాలి, దానికి మీనింగ్ ఏందో చదువుకొని గుర్తుపెట్టుకొని ఆ తర్వాత ఫోన్ చేసి చెప్తా.
లేదా పక్కన ఉంటే పక్కన వాళ్ళకి చెప్తా. మీనింగ్ ఏంటి? ఇది ఈ జరిగే ప్రాసెస్ని డిక్షనరీ గ్యాదరింగ్ అంటాం. డిక్షనరీ. సో ఇప్పుడు మీకు మన డేటాబేస్లో ఒరాకిల్లో రెండు ఉన్నాయి. ఒకటి లైబ్రరీ క్యాచే, రెండోది డేటా డిక్షనరీ క్యాచే. ఒకటి లైబ్రరీ ఉంది, రెండోది డేటా డిక్షనరీ ఉంది. మీకు గుర్తున్న పదాలన్నిటినీ ఎగ్జాంపుల్కి, సో మనకు తెలిసిన పదాలు ఉన్నాయి కదా, వాట్ ఎవర్ ద నోన్ వర్డ్స్. సో వెల్ నోన్ వర్డ్స్ని మనం ఏం చెప్పుకోవచ్చు? సో we can say that whatever it may be. సో వీటిని లైబ్రరీ క్యాచ్లో ఉంచుతాం. లైబ్రరీ క్యాచేకి ఎగ్జాంపుల్ అనమాట లైబ్రరీ క్యాచే. అంటే ఏంది? రెస్పాన్స్ ఫాస్ట్గా ఉండిద్ది ఇక్కడ. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? రెస్పాన్స్ విల్ బి ఫాస్టర్. వెంటనే రెస్పాన్స్ వచ్చింది, నీకు తెలుసు కాబట్టి. రెస్పాన్స్ విల్ బి ఫాస్టర్. ఇవి ఎందుకు చెప్తున్నానంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇవన్నీ అర్థమైతేనే మీరు అది అర్థం చేసుకోగలరు. దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ దీస్ థింగ్స్. ఇప్పుడు ఉంది, మనకు తెలియని పదాలు తీసుకుందాం. సో ఈ మనకు తెలియని పదాలని అంటే రెడ్ కలర్లో పెట్టుకుందాం. రెడ్ అంటే డేంజర్, నాకు రాదురా బాబు ఇది అని. డేటా డిక్షనరీ క్యాచ్. డేటా డిక్షనరీ క్యాచ్ ఏంటండి? ఇది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటుంది. ఈ డేటా డిక్షనరీ క్యాచ్లోకి వచ్చిన ప్రతిసారి డేటా ఫైల్స్లో నుంచి ఇన్ఫర్మేషన్ అనేది ఫెచ్ అవుద్ది. డేటా డిక్షనరీ క్యాచ్ ఎక్కడి నుంచి తెచ్చుకునేది ఇన్ఫర్మేషను? ఇట్ విల్ ఫెచ్ ది ఇన్ఫర్మేషన్. ఇట్ విల్ ఫెచ్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డేటా ఫైల్స్. ఓకే, ఈ ఫెచ్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డేటా ఫైల్స్. డేటా ఫైల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ దౌలాడుకునే పద్ధతిని ఫిజికల్ రీడింగ్ అంటాం. ఫిజికల్ రీడ్స్. ఫిజికల్ రీడ్స్. ఫిజికల్ రీడ్స్ అంటాం. డేటాబేస్లో నుంచి అది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునే పద్ధతిని వాట్ వీ కెన్ సే దాట్ ఇట్స్ నథింగ్ బట్ ఫిజికల్ రీడ్స్. ఓకే, సో దీన్ని ఫిజికల్ రీడింగ్ అంటాం. ఈ పైన ఏదైతే మనకు తెలిసింది ఇన్ఫర్మేషన్ వెంటనే ఫాస్ట్గా వెళ్ళిందో దీన్ని లాజికల్ రీడ్ అంటాం. లాజికల్ రీడ్స్. లాజికల్ రీడింగ్. ఈ లాజికల్ రీడింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కోచింగ్ సెంటర్లో వెంటనే జాబ్ వచ్చింది. ఫిజికల్ రీడింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి టైం పట్టింది. ఎప్పుడు చూసినా బుక్కులు చదువుతానే ఉండాలి, గుర్తు తెచ్చుకునేది ఏమి ఉండదు. ఇంకా ఏది అడిగినా పుస్తకం చూసి చెప్తా. ఏదైనా అడిగా అనుకో, ఇదిగో నోట్స్లో రాసా తీసుకొని చెప్తా. ఇప్పుడు నన్ను అడిగితే నువ్వు చెప్పడానికి ట్రై చేస్తే కదా నీకు తెలిసేది. అన్న ఇది ఎందుకు చెప్పమనగలే, ఓకే జస్ట్ ఒక నిమిషం ఉండు, నోట్స్లో ఉంది మొత్తం. నోట్స్లో ఉందమ్మా, తెలీదా? నోట్స్లో ఉన్న ప్రతిదీ తీసుకొచ్చి చెప్పే బదులు ఇంక నువ్వెందుకు? సో దట్స్ వై ఐఎమ్ సేయింగ్ దాట్ లాజికల్ రీడింగ్ ఎప్పుడైతే ఎవరికి ఎక్కువైతే ఉండిద్దో వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫిజికల్ రీడింగ్ ఎక్కువ మెయింటైన్ చేసే వాళ్ళకి పుస్తకాలు ఇంట్లో ఉంటాయి, జాబ్ మాత్రం రాదు. ఆల్ అప్లై బట్ నో రిప్లై. మీరు ఎన్నైనా అప్లై చేయండి, రిప్లై అయితే రాదు. ఇప్పుడు ఇంతకుముందు కొంతమందికి ఫ్రీ ఉండేది, ఎస్సీ ఎస్టీలకి, క్యాస్ట్ బేస్డ్. ఇప్పుడు ప్రతిదానికి అప్లికేషన్కి అందరూ డబ్బులు కట్టాల్సిందే. సో ఇది ఒక మంచి పని జరిగింది, ఎందుకంటే ముందు ప్రయత్నం చేసినా రాస్తారు. ఇంతకుముందు ఏంది, వస్తే వచ్చింది లేకపోతే లేదు. ఏబిసిడి లాగా పెడితే తగిలింది అనుకో తగిలిద్ది, లేకపోతే లేదు. కనీసం ఒక ప్రయత్నం అనేది చేయాలంటే ముందు డబ్బులు కట్టాలి కాడు, కానీ 2 పేజీలు అని చదువుతాడు అట్లీస్ట్. సో అందుకని సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ సేయింగ్ నౌ. కమింగ్ టు సినారియో 1. ఇంతవరకు మీకు క్లారిటీగా అర్థమైతే ఇప్పుడు నేను చెప్పేది డేటాబేస్లో ఏం జరిగిద్ది అనేది మీకు ఒక క్లియర్గా అర్థమవుతుంది. సో లేకపోతే ఇట్స్ నాట్ గోయింగ్ టు బి
క్లియర్ ఫర్ యూ. ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైనప్పుడే నేను చెప్పేది మీకు అర్థమైంది. నౌ we go to again back this diagram. ఈ డయాగ్రామ్ ప్రతిసారి మనం కాపీ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ డ్రా చేయాలి. దట్స్ కంపల్సరీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. when select query given by the user, what will happen inside the database server. ఒక సెలెక్ట్ క్వెరీ కమాండ్, ఏదైనా ఒక సెలెక్ట్ క్వెరీ, సెలెక్ట్తో స్టార్ట్ అయ్యే ప్రతి దాన్ని కూడా సెలెక్ట్ క్వెరీస్ అంటాం, గుర్తుపెట్టుకోండి. సెలెక్ట్ క్వెరీస్ మీరు కళ్ళు మూసుకొని రన్ చేయొచ్చు, ఎందుకంటే సెలెక్ట్ క్వెరీ వల్ల అసలు ఏమీ కాదు. డేటాబేస్లో వస్తే రైట్ అయితే రిజల్ట్ వచ్చింది, లేకపోతే తప్పు అయింది. అంతేగాని డేటాబేస్లో మార్పు ఏం జరగదు. ఓకేనా? అండర్స్టాండ్ మై పాయింట్. ఒక సెలెక్ట్ క్వెరీ అనేది మీరు ఎగ్జిక్యూట్ చేస్తే డేటాబేస్లో ఏమీ అవ్వదు. తప్పు ఉంటేనేమో రాంగ్ అని వచ్చింది, రైట్ అయితేనే రిజల్ట్ వచ్చింది. ఒక సెలెక్ట్తో స్టార్ట్ అయిన ప్రతి కమాండ్ మీరు ట్రై చేయొచ్చు, కళ్ళు మూసుకొని కాపీ పేస్ట్ కొట్టి ట్రై చేయొచ్చు, డేటాబేస్లో రన్ అవుతుంది. అది అవ్వకపోతే అవ్వద్దు, కానీ ప్రాబ్లం అయితే ఏం లేదు. సెలెక్ట్ క్వెరీ అనేది దీనివల్ల నష్టం లేదు, వీ కెన్ ట్రై. డేటాబేస్లో ఎఫెక్ట్ ఏమి ఉండదు, జస్ట్ ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి గ్యాదర్ అయ్యింది అనమాట. వెన్ సెలెక్ట్ క్వెరీ గివెన్ బై ది యూజర్, వాట్ విల్ హ్యాపెన్స్? సెలెక్ట్ క్వెరీ అనేది యూజర్ ద్వారా ఇచ్చినప్పుడు ఫస్ట్ డేటాబేస్కి ఏం జరుగుతుంది? ఫస్ట్ మరి ఈ సెలెక్ట్ క్వెరీ రన్ చేయాలంటే సమ్ XYZ అనే యూజర్ కావాలిగా, ఎవరో ఒకరు రన్ చేయాలి కదా. ఇప్పుడు డేటాబేస్లో డైరెక్ట్గా సెలెక్ట్ అనగా సెలెక్ట్ అవ్వదు కదా. సమ్వన్ హ్యాస్ టు రన్ దట్ కమాండ్. ఎవరో ఒకళ్ళు ఆ కమాండ్ని రన్ చేసేవాళ్ళు కావాలి. సో వీళ్ళని మనం ఏమంటున్నాం? యూజర్ అంటున్నాం. వాట్ వీ కెన్ సే దట్? యూజర్. డేటాబేస్ని ఉపయోగించుకునే వాళ్ళు యూజర్. యూ కెన్ సే దట్ దిస్ ఈజ్ కాల్డ్ యూజర్. సో మరి యూజర్ డైరెక్ట్గా లాగిన్ అవుతాడా? మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ SBIonline.com అని కొట్టగానే లాగిన్ అయిపోతారా? అవ్వరుగా. సో మీకేం కావాలి? పాస్వర్డ్ ఐడి కావాలి, అంటే యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ కావాలి. వీటిని మనం ఏమంటాం అంటే క్రెడెన్షియల్స్ అంటాం. టెక్నికల్ లాంగ్వేజ్లో క్రెడెన్షియల్స్. కొత్తగా ఉండొచ్చు మీకు, కానీ 1కి 4 సార్లు అనుకోండి లోపల. యూజర్ ఐడి పాస్వర్డ్ని మనం క్రెడెన్షియల్స్ అని కాల్ చేస్తాం. టెక్నికల్ టర్మ్స్ మీకు కొత్త కాబట్టి మీరు నేర్చుకోవడంలో తప్పు లేదు. 1కి 4 సార్లు మనసులో అనుకోండి, లేకపోతే చదవండి, బయటకు చదవండి, గట్టిగా అరవండి, మీ ఇష్టం. అది యాజ్ యువర్ విష్. ప్రయత్నం చేసేది అది మీ సొంతగా మీరు ఎట్లా ప్రాక్టీస్ చేస్తారనేది దట్ అప్స్ టు యూ. మీరు ఏ విధంగా ప్రిపేర్ అవుతారనేది మీ ఇష్టం అది. బట్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ట్రై టు గెట్ ద థింగ్స్ ఇన్ యువర్ మైండ్. మీదంతా కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు, మన యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు కరెక్ట్ అయితే, అంటే రైట్ ఆర్ రాంగ్ ఉంటుంది కదా, యూజర్ ఐడి వ్యాలిడ్, వీటిని మనం వ్యాలిడ్ అంటాం. వ్యాలిడ్ అయితే వ్యాలిడ్. వ్యాలిడ్ అంటే ఏంది? ఓకే అని అర్థం. ఓకే. ఇన్వాలిడ్, నాట్ ఓకే. అయితే రైట్ అవ్వాలి, లేకపోతే తప్పు అవ్వాలి, అంతే కదా. పాస్వర్డ్ ఐడి కరెక్ట్ అయితే, ఎగ్జాంపుల్ let us say that ఈ పాస్వర్డ్ ఐడి కనుక రైట్ అయితే లేదా తప్పు అయితే, టూ సిచ్యువేషన్స్. ఈ రైట్ అయినప్పుడు ఏమైందంటే ఫస్ట్ యూజర్కి సంబంధించి మొట్టమొదటిగా ఏం జరిగింది అంటే ఒక సెషన్ ఐడి క్రియేట్ అయింది. సెషన్ ఐడి క్రియేట్ అవుద్ది త్రూ PGA.
సెషన్ ఐడి క్రియేట్ అయింది. ఎవరి ద్వారా క్రియేట్ అయింది? అది పీజీఏ ద్వారా క్రియేట్ అయింది. అంటే పీజీఏ విల్ క్రియేట్ వన్ సెషన్ ఐడి అండ్ వన్ సర్వర్ ప్రాసెస్ ఫర్ సక్సెస్ఫుల్ లాగిన్. ఒక సక్సెస్ఫుల్ పాస్వర్డ్ ఐడి ఎవరైతే ఎంటర్ చేస్తారో వాళ్ళకి ఒక సెషన్ ఐడి, ఒక పాస్వర్డ్ ఇచ్చింది. ఒక సెషన్ ఐడి, పాస్వర్డ్ కాదు, సర్వర్ ప్రాసెస్. వన్ సెషన్ ఐడి అండ్ వన్ సర్వర్ ప్రాసెస్. ఇది ఎలా అంటే ఒక నెట్ సెంటర్కి వెళ్ళినప్పుడు మనం 10 సిస్టమ్స్ ఉంటాయి, కానీ మీరు ఒక్కలే ఉంటారు. అప్పుడు నెట్ బాయ్ని అడుగుతాం, అన్నా లేదా తమ్ముడు, అన్న మాకు సిస్టమ్ కావాలి, ఒక గంట సేపు ఖాళీ ఉంటే చూసి చెప్పు అని అడుగుతాడు. వాడు కొద్దిసేపు చూసి అటు ఇటు చూసి సిస్టమ్స్ 5వ సిస్టమ్ ఖాళీగా ఉందన్న అని చెప్తాడు. 5వ సిస్టమ్ ఖాళీగా ఉంది కాబట్టి వాడు సిస్టమ్తో పాటు ఏమి ఇస్తాడు? నీకు కూర్చోటానికి కుర్చీ ఇస్తాడు, చుట్టుపక్కల డెస్క్ ఇస్తాడు, దాంట్లో కంప్యూటర్ ఇస్తాడు. కంప్యూటర్ అనేది ఒక సెషన్ ఐడి అనుకోండి. కంప్యూటర్ అనేది చుట్టుపక్కల మనకి ప్రొటెక్షన్ కల్పించింది సర్వర్ ప్రాసెస్ అనుకోండి. అంటే 2 వస్తున్నాయి మనకి ఎట్ ఏ టైం. మనం కంప్యూటర్ మన నెట్ సెంటర్కి వెళ్ళి అడగగానే ఒక గంట చెప్పినా అరగంట చెప్పినా వాడు ఏమి ఇస్తాడు? ఒక కంప్యూటర్ మనకి డెస్క్ ఇస్తాడు, కూర్చోటానికి, దాన్ని వాడుకోవడానికి కంప్యూటర్ ఇస్తాడు. ఈ 2 వస్తాయి మనకి. అలాగే డేటాబేస్లోకి యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే మనకి ఏమొస్తాయి అంటే 2 వస్తాయి. ఒక సెషన్ ఐడి క్రియేట్ అయింది, సర్వర్ ప్రాసెస్ క్రియేట్ అయింది. అది ఎవరు ప్రొవైడ్ చేస్తారు? పీజీఏ క్రియేట్ చేస్తుంది. పీజీఏ విల్ ప్రొవైడ్ 2 థింగ్స్ అపాన్ సక్సెస్ఫుల్ లాగిన్. సక్సెస్ఫుల్గా లాగిన్ అయిన వాళ్ళకి 2 క్రియేట్ అవుతాయి. మొదటిది సెషన్ ఐడి, రెండోది ప్రాసెస్ ఐడి, సర్వర్ ప్రాసెస్. ఈ 2 చాలా ఇంపార్టెంట్. వన్స్ దిస్ డన్, ఇది అయిపోయిన తర్వాత ఇంకా అతను క్వెరీ చేయొచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు మనం ఆన్లైన్ బ్యాంకింగ్లోకి మన యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనం బ్యాంక్ బ్యాలెన్స్ ఎవరికైనా పంపించుకోవచ్చు, చూసుకోవచ్చు, ఎవరైనా అకౌంట్లో కొత్తగా పేర్లు ఏమైనా యాడ్ చేసుకోవాలంటే తర్వాత పంపించుకోవడానికి ఇవన్నీ చేయొచ్చు. ఫస్ట్ ఏంటి? యూజర్ ఐడి పాస్వర్డ్ కరెక్ట్ అయి ఉండాలి. దాన్ని క్రెడెన్షియల్స్, వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ అయితేనేమో మనకు ఒక సర్వర్ ప్రాసెస్ క్రియేట్ అయ్యింది, సెషన్ ఐడి క్రియేట్ అయ్యింది. ఇంతవరకు ఓకే. ఇది అర్థం కాకుండా ఇంక లోపల ఇంకేం చెప్పినా కూడా గందరగోళంగా ఉంటుంది మీకు. సో అందుకని ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు వివరంగా చెప్పాను. సో ఈ సెలెక్ట్ కమాండ్కి తర్వాత వెళ్దాం. ఫస్ట్ ఈ కమాండ్ వెళ్ళాలంటే ఫస్ట్ ముందు నువ్వు లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ఎగ్జామ్ రాయాలనుకుంటే అప్లై చేస్తే ఫస్ట్, తర్వాత ఎగ్జామ్ రాస్తావు. అంటే ముందు అప్లై చేయాలి. నువ్వు రాయకపో, ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకోవాలి డెడ్లైన్ లోపు, ఆ తర్వాత ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి. అలాగే ఇది కూడా పాస్వర్డ్ ఐడి ఎంటర్ చేయాలి ఫస్ట్. నీకు ఒక సర్వర్ ప్రాసెస్ క్రియేట్ అయ్యింది, నువ్వు ఖాళీకి కూర్చొని ఏం కాదు, సిస్టమ్ తీసుకున్నావు నీ పేరు మీద, పోయి కూర్చుంటే నిన్నేం చేస్తాడు? ఏం చేయడు. గంట తర్వాత 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు కట్టించుకొని పక్కకు పంపిస్తాడు. దట్స్ యువర్ చాయిస్. అట్లాగే డేటాబేస్లోకి కనెక్ట్ అయిన తర్వాత అది మీరు సెలెక్ట్ క్వెరీ ఇస్తారా, ఇన్సర్ట్ ఇస్తారా, అప్డేట్ ఇస్తారా, మీకున్న ప్రివిలేజ్ని బట్టి మీరు చేయొచ్చు. మీ నెట్ బ్యాంకింగ్లోకి వెళ్ళి పక్కన డబ్బులు పంపించలేరు కదా, మీ డబ్బులు మాత్రమే మీరు పంపించగలరు, మీ డబ్బులు మాత్రమే మీరు చూసుకోగలరు. అంటే మీది పర్సనల్ అన్నమాట. దానికోసం దీన్ని పీజీ అన్నాం, ప్రోగ్రామబుల్ లేదా ప్రైవేట్ గ్లోబల్ ఏరియా. షేర్డ్ అయితే వేరు, షేర్డ్ వేరు అనమాట. ఈ ఆన్లైన్ బ్యాంకింగ్, ఎస్బీ సైట్ ఇవన్నీ ఓపెన్ అవడం అంతా షేర్డ్. ఓపెన్ అయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత నీ పేరు మాత్రమే కనపడిద్ది. సో దట్ ఈస్ కాల్డ్ పర్సనల్. ఓకే, ఇంతవరకు క్లియర్. సో ఇప్పుడు ఒక సెలెక్ట్ కమాండ్, మొట్టమొదటిగా యూజర్ సెలెక్ట్ కమాండ్ ఇచ్చాడు. అంటే యూజర్ ఏం చేశాడు? ఇది పీజీ అయిపోగానే నెక్స్ట్ స్టెప్లో సెలెక్ట్ కమాండ్ ఇచ్చాడు. ఈ సెలెక్ట్ కమాండ్ మొట్టమొదటిగా ఎవరు రిసీవ్ చేసుకుంటారు డేటాబేస్ సర్వర్లో? DBBC, డేటాబేస్ బఫర్ క్యాచ్లోకి వచ్చింది ఇన్ఫర్మేషన్. మొట్టమొదటిగా ఎక్కడికి వచ్చింది ఇన్ఫర్మేషన్? ఇట్ విల్ రిసీవ్డ్ బై ది DBBC, అంటే డేటాబేస్ బఫర్ క్యాచే. whatever the query you given, it will comes first to డేటాబేస్ బఫర్ క్యాచే. మొట్టమొదటిగా ఆ క్వెరీ అనేది ఎక్కడికి వస్తుంది అంటే ఎవరు రిసీవ్ చేసుకుంటారు? కమాండ్ ఎంటర్ చేయగానే, అంటే రిసిపెంట్ లాగా అనమాట, రిసెప్షనిస్ట్ లాగా సెలెక్ట్ కమాండ్ ఇవ్వగానే డేటాబేస్ బఫర్ క్యాచేలోకి వచ్చింది. ఈ డేటాబేస్ బఫర్ క్యాచేలో ఏమైనా ఉండిద్దా? ఏముండదు. క్యాచే అంటే ఈజ్ నథింగ్ బట్ టెంపరరీ మెమరీ. బఫర్ క్యాచే ఈజ్ నథింగ్ బట్ టెంపరరీ మెమరీ. ఈ టెంపరరీ మెమరీ దేని మీద ఆధారపడి ఉంటుంది? ర్యామ్ మీద ఆధారపడి ఉంటుంది, హార్డ్ డిస్క్ మీద కాదు. హార్డ్ డిస్క్ ఉంటుంది, ర్యామ్ ఉంటుంది సిస్టంలో. ర్యామ్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేసేదాన్ని మెమరీ అంటాం.
బఫర్ క్యాచే. ఇప్పుడు ఈ సెలెక్ట్ క్వెరీ ఎక్కడికి వచ్చింది? డేటాబేస్ బఫర్ క్యాచేలోకి వచ్చింది. ఈ డేటాబేస్ బఫర్ క్యాచేలో మరి ఇన్ఫర్మేషన్ ఉండిద్ది అంటే ఉండదు. ఈ సెలెక్ట్ క్వెరీ ఏదైతే అడిగిందో ఈ సెలెక్ట్ క్వెరీ ఫస్ట్ డీబీబీసీకి రాగానే, దట్ మీన్స్ డేటాబేస్ బఫర్కి రాగానే ఇది ఎవరిని అడుగుతుందంటే ఫస్ట్ లైబ్రరీ క్యాచ్ అని అడిగిద్ది. ఈ సెలెక్ట్ క్వెరీ నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా అని అడిగిద్ది లైబ్రరీ క్యాచే. లైబ్రరీ క్యాచే ఉంటే అని చెప్పింది వెంటనే డేటాబేస్ బఫర్ క్యాచేకి రిజల్ట్ ఇచ్చిద్ది. ఇది తీసుకొచ్చి యూజర్కి డిస్ప్లే చేసిద్ది. ఓకేనా? అంటే యూజర్ ఇన్పుట్ అవుట్పుట్ రెండు కూడా ఇక్కడే కనపడతాయి. డేటాబేస్ బఫర్ క్యాచేలోనే మీకు ఇన్పుట్ అవుట్పుట్ డిస్ప్లే అవుతాయి. గుర్తుపెట్టుకోండి. ఇన్పుట్ రిసీవ్ చేసుకునేది ఇక్కడే, ఐపీ అని పెట్టా ఇన్పుట్. అవుట్పుట్ రిసీవ్ అయ్యేది కూడా ఇక్కడే, అంటే అవుట్పుట్ డిస్ప్లే అయ్యేది ఇక్కడే, ఇన్పుట్ రిసీవ్ చేసుకునేది కూడా ఇదే ప్లేస్లో. మీకు అవుట్పుట్ ఇచ్చిన ఇన్పుట్ ఇచ్చిన రెండు కూడా ఈ బఫర్ క్యాచే ద్వారానే మీకు రిజల్ట్ వస్తుంది. ఓకేనా? ఈ బఫర్ క్యాచే ద్వారానే మీకు రిజల్ట్ వచ్చింది. ఈ బఫర్ క్యాచే ద్వారా రిజల్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ సినారీ ఏంటి? లైబ్రరీ క్యాచేలో ఉంటే, అంటే ఇప్పుడు ఎవరైనా వ్యక్తి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అడిగితే అనే క్వశ్చన్ లాగనమాట. ఈ సెలెక్ట్ కమాండ్ లైబ్రరీ క్యాచ్లో ఉంటే వెంటనే రిజల్ట్ వచ్చింది. లేకపోతే ఏంది పరిస్థితి? ఈ లైబ్రరీ క్యాచే కాస్త డేటా డిక్షనరీ కాడికి వచ్చి ఈ డేటా డిక్షనరీలో నుంచి ఇన్ఫర్మేషన్, ఈ డేటా డిక్షనరీకి ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్? డేటా ఫైల్స్లో నుంచి వచ్చింది. అంటే ఈ ఫోర్త్ పార్ట్లో నుంచి ఇక్కడికి వచ్చి ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ తర్వాత ఇటు వెళ్ళిద్ది. సో దీన్ని మనం కొంచెం స్టెప్ 1 స్టెప్ 2 లాగా చూసుకుందాం. సో దీన్ని ఏం చెప్తానంటే నేను కేస్ 1 అంటే ఒక సినారియో లాగా. కేస్ 1, when select query is given by the user, it will received by database buffer cache and this will be accepted by library cache if the information is existed or already existed in the library cache, then it will gives output to database buffer cache and this buffer cache and this buffer, that means a buffer database buffer cache will display the result to user. ఇది కేస్ 1. చూడండి, ఒక క్వెరీ సెలెక్ట్ కమాండ్ అనేది యూజర్ చేత సెలెక్ట్ కమాండ్ ఇచ్చినప్పుడు మొట్టమొదటిగా అది ఎక్కడికి వెళ్ళిద్ది? డేటాబేస్ బఫర్ క్యాచేలోకి వెళ్ళిద్ది. ఆ తర్వాత డేటాబేస్ బఫర్ క్యాచే నుంచి ఎక్కడికి వెళ్ళిద్ది? లైబ్రరీ క్యాచేకి వచ్చింది. ఈ లైబ్రరీ క్యాచేలో ఇన్ఫర్మేషన్ ఉంటే అది వెంటనే ఏం చేసిద్ది? మళ్ళీ డేటాబేస్ బఫర్ క్యాచేకి రిటర్న్ ఇచ్చేసిద్ది. ఈ డేటాబేస్ బఫర్ క్యాచే రిటర్న్ ఇచ్చేసింది కాస్త యూజర్కి డిస్ప్లే చేసిద్ది. ఇట్ విల్ డిస్ప్లే టు ద యూజర్. వాడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాడికి అప్పచెప్పిద్ది. సో దిస్ ఈజ్ ద కేస్ 1. కేస్ 2, ఇది కేస్ 2. అంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ లైబ్రరీలో లేదు, అప్పుడు ఏం చేస్తుంది? సిమిలర్గానే ఇదే కాన్సెప్ట్లో మనం చెప్పుకోవచ్చు. వెన్ సెలెక్ట్ క్వెరీ ఈజ్ గివెన్ బై ది user
it will received by database buffer cache, and it will be accepted by library cache if the information is not existed. If the information is not existed in the library cache, then it will fetch the data from data dictionary cache, from the data dictionary cache, and stores the information in library cache, That means we can say that it will create a duplicate copy in library cache and gives result to database buffer cache, and database buffer cache will gives result or will display the result to user, చూడండి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెన్ సెలెక్ట్ క్వెరీ అనేది ఇచ్చినప్పుడు ఫస్ట్ అది ఎవరు రిసీవ్ చేసుకుంటారు? డేటాబేస్ బఫర్ క్యాచ్ అందుకుంటుంది. మనం హోటల్కి వెళ్ళగానే రిసెప్షనిస్ట్ ఎట్లాగా అయితే అడుగుతారో మీకేం కావాలి సార్ అని, అట్లాగే డేటాబేస్ బఫర్ క్యాచ్ రిసీవ్ చేసుకుని ఇది ఎక్కడి నుంచి ఫెచ్ చేసుకుంటుంది ఇన్ఫర్మేషన్? ఇట్ విల్ ఫెచ్ ఫ్రమ్ ది లైబ్రరీ క్యాచ్. అంటే ఇక్కడ ఇట్ విల్ ఫెచ్ ఫ్రమ్ ది లైబ్రరీ క్యాచ్ అని పెట్టుకోవచ్చు. ఇట్ విల్ బి ఫెచ్డ్ లేదా యాక్సెప్టెడ్ బదులు మనం ఏం చేయొచ్చు? ఇట్ విల్ బి ఫెచ్డ్ అంటే గ్యాదర్ చేసుకుంటుంది ఇన్ఫర్మేషన్. ఇట్ విల్ బి ఫెచ్డ్ ఫ్రమ్ బైది అనకుండా ఫెచ్డ్ ఫ్రమ్ లైబ్రరీ క్యాచ్. ఇట్ విల్ బి ఫెచ్డ్ ఫ్రమ్ లైబ్రరీ క్యాచ్. ఫెచ్డ్ అని పడాలి పదం ఖచ్చితంగా. ఇట్ విల్ బి ఫెచ్డ్ ఫ్రమ్ లైబ్రరీ క్యాచ్ ఇఫ్ ద ఇన్ఫర్మేషన్ డస్ నాట్ ఎగ్జిస్టెడ్. లేకపోతే నీకు తెలియకపోతే ఏం చేస్తావు? ఇన్ఫర్మేషన్ ఎవరన్నా అడిగారు దీనికి ఆన్సర్ చెప్పమని, లేకపోతే ఏం చేస్తావు? గూగుల్ చేసి చెప్తావు. రైట్? మనకు తెలియకపోతే చదువుకొని చెప్తాం అంతే కదా, తెలుసుకొని ఫస్ట్ చెప్తాం. ఇట్ విల్ ఫెచ్ ఫ్రమ్ ది డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద లైబ్రరీ క్యాచ్, దెన్ ఇట్ విల్ ఫెచ్ ద డేటా. ఏంది ఇది బ్యాక్ వెళ్ళిపోయింది? జస్ట్ ఎ మినిట్. ఓకే, got it. It will fetch from the data dictionary. ఈ డేటా డిక్షనరీలోకి వెళ్ళి గ్యాదర్ చేసుకొని, అంటే మనం డిక్షనరీలో చూసి ఎట్లా గుర్తుపెట్టుకుంటాం అట్లాగా. ఇట్ విల్ ఫెచ్ ఫ్రమ్ ది డేటా డిక్షనరీ క్యాచ్ అండ్ స్టోర్స్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ది లైబ్రరీ క్యాచ్. లైబ్రరీ క్యాచ్లో పెట్టుకుంటుంది. ఎందుకని? ప్రతిసారి మళ్ళీ డేటా డిక్షనరీకి వెళ్ళదు కదా. ఇప్పుడు మనం ఎట్లాగైతే ఒక ఇన్ఫర్మేషన్ మళ్ళీ చూడకుండా ఎట్లా గుర్తుపెట్టుకుంటాం, లైబ్రరీ క్యాచ్ కూడా అదే చేసింది పని. ఇట్ విల్ స్టోర్స్ ది ఇన్ఫర్మేషన్ అండ్ క్రియేట్స్ ఏ బెస్ట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్. అది తర్వాత అంత పెద్ద పదం మీరు తర్వాత వాడుకోవచ్చు. ఫస్ట్ ఇట్ విల్ ఫెచ్ ద డేటా డిక్షనరీ క్యాచ్ అండ్ స్టోర్స్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ లైబ్రరీ క్యాచ్ అండ్ గివ్స్ టు ద రిజల్ట్ టు ది డేటాబేస్ బఫర్ క్యాచ్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎట్లాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కాలేజీలో చేరాం ఫ్యాకల్టీగా. చేరినప్పుడు ఫస్ట్ ఒరిజినల్స్ తీసుకుంటారు. మనం మర్చిపోయాం ఏది జిరాక్స్ చేసుకోవడం, స్కానింగ్ ఏదో మర్చిపోయాం, సంథింగ్ గుర్తులేక మర్చిపోయాం. ఇప్పుడు ఏం చేస్తాము? ఆఫీస్కి వెళ్ళి రిక్వెస్ట్ పెడతాం, నాకు జిరాక్స్ కావాలి, లేదా
ఒకసారి నాకు కాపీస్ హ్యాండ్ ఓవర్ కావాలి, ఒరిజినల్ కాపీస్ నాకు ఒకసారి కావాలంటే లెటర్ పెట్టినప్పుడు అప్రూవల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మన చేతికి ఇస్తారు. మళ్ళీ భవిష్యత్తులో ఎలాంటి పని వచ్చిద్దామని చెప్పేసి మనం ఏం చేస్తాం, ఈసారి ఒక డూప్లికేట్ కాపీ స్కాన్ చేసుకుంటాం. ఫస్ట్ కంప్యూటర్లో స్కాన్ చేసుకుని తర్వాత వరుసగా 5 కానీ ఒక 6 కాపీలు ఒరిజినల్ని బేస్ చేసుకుని ఒక 5-6 కాపీలు డూప్లికేట్ పెట్టుకుంటాం. ఎవరైనా అడిగినప్పుడు ఆ డూప్లికేట్లో నుంచి ఇచ్చేస్తూ ఉంటాం, అంతే కదా. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళటం, లెటర్ పెట్టడం ఇవన్నీ చేయంగా. ఎందుకని ఆల్రెడీ ఒరిజినల్ తీసుకున్నాం, స్కాన్ చేసుకున్నాం, డూప్లికేట్ జిరాక్స్లు చేసుకున్నాం. ఎవరైనా అడిగిన టక్క 6 ఉన్నాయి నా దగ్గర కాపీలు తీసుకో, ఇచ్చేస్తాం. అంటే ఏంది, ఫాస్ట్గా ఉండేది రెస్పాన్స్. అదే ఆఫీస్కి వెళ్ళి అది 2 రోజులు పట్టొచ్చు, 3 రోజులు పట్టొచ్చు, వాడు ఇవ్వకపోవచ్చు. ఈ విధంగా అంటే ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఫాస్ట్గా వచ్చింది, లేనిదైతే లేట్ అవుద్ది. అది ఒక్కటే తేడా. సో దీన్ని ఏమంటాం, కేస్ 2లో జరిగే ప్రాసెస్ని ఫిజికల్ రీడింగ్ అంటాం. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఫిజికల్ రీడింగ్. పై దాంట్లో ఉన్న పార్ట్ని లాజికల్ రీడింగ్ అంటాం. మనకు ఉన్న మెమరీలోది చెప్పటాన్ని లాజికల్ రీడింగ్ అంటాం. లాజికల్ రీడింగ్. ఈ లాజికల్ రీడింగ్ ఎవరికైతే ఎక్కువ ఉండిద్దో వాళ్ళు ఖచ్చితంగా జాబ్కు దగ్గరలో ఉంటారు, ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా. ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఏ కన్సర్న్. సాఫ్ట్వేర్ అనగా ఇంగ్లీష్ భయంకరంగా రావాల్సిన పని లేదు. మీరు చేసే పని చెప్పగలిగితే చాలు. వాట్ ఎవర్ యు నో యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ఏ ప్రాపర్ వే. మీకు తెలిసిన దాన్ని ఇంగ్లీష్లో రాసుకొనైనా చెప్పండి ముందుగానే. లెటర్ ఏం చేస్తాం, ఎవరికైనా రాయాలంటే ముందు రాసుకుంటాం, ఎవరైనా ఉంటే తప్పులు చెక్ చేయించుకుంటాం, ఆ తర్వాత పంపిస్తాం. అట్లాగే ఇది కూడా, whenever you want to talk about the subject, first you have to write down or follow some blogs or follow my class, whatever it may be. First you have to write out in English and try to explain. After that you can speak. That is the simple thing. మీకు వచ్చిందని ఇంగ్లీష్లో మాట్లాడటమే, మనం ముచ్చటేం కాదు కదా మాట్లాడమంటుంది. మీరు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని ఇంగ్లీష్లో మాట్లాడాలి. హాయ్, వాట్ ఈజ్ మెంట్ బై డేటాబేస్ అనగా డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ సోషల్ అని చెప్పలేంగా. డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ద కాంబినేషన్ ఆఫ్ ఫిజికల్ ఫైల్స్, అంతే అయిపోయా. ఫిజికల్ ఫైల్స్ అంటే ఏమన్నాయి అప్పుడు, డేటా ఫైల్స్, కంట్రోల్ ఫైల్స్, రీడింగ్ ఫైల్స్. ఇదేమన్నా ఇంగ్లీషా? కాదు, ఉన్న సబ్జెక్ట్ని మనం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం అంతే. ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఉంది, ఇంగ్లీష్లో మాట్లాడాలంటే మ్యాథ్సే మాట్లాడతాం, కొత్తదేం మాట్లాడంగా. అదే గ్రూప్ డిస్కషన్ ఉంది, ఇట్ విల్ బి డిఫరెంట్. సబ్జెక్ట్ మారొచ్చు, అక్కడ ఏదైనా కొత్త టాపిక్ ఇవ్వచ్చు, దాని మీద మాట్లాడడం నాకు కూడా రాదు. సో సబ్జెక్ట్ గురించి మాట్లాడాలనుకుంటే వీ కెన్ హ్యాండిల్. ఓకే. So this is about database architecture. You can follow the videos which are available in the net. This will complete the. So next class we will finish the architecture.